అందరికీ హాయ్, వచ్చేసాను నేను మీ ఆర్ట్సీ జాను. ఈరోజు మనం స్పైడర్ మ్యాన్ డ్రాయింగ్ గీయబోతున్నాం. మనం చిన్నప్పుడు అందరికీ కనెక్ట్ అయిన స్పైడర్ మ్యాన్ అనమాట. స్కెచెస్ బ్యాగ్ ఓపెన్ చేసుకుందాం. ఈ డ్రాయింగ్కి నాకు 5 స్కెచెస్ కావాలి. రెడ్, బ్లూ, గ్రే అండ్ బ్లాక్. 4 కలర్స్ చెప్పి 5 స్కెచెస్ అంటున్నా అనుకుంటున్నారా? గ్రే మనకి 2 షేడ్స్ కావాలి. సో టోటల్ 5. బ్యాగ్ క్లోజ్ చేసేసి డ్రాయింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చూస్తున్నారు? మీరు కూడా వెళ్ళి స్కెచెస్ అండ్ పేపర్ తెచ్చేసుకోండి. సో లెట్స్ డ్రా టుగెదర్. ఫస్ట్ నేను చిన్ పార్ట్ డ్రా చేస్తున్నాను. ఏంటి స్టార్టింగే చిన్ పార్ట్తో స్టార్ట్ చేసా అనుకుంటున్నారా? మనకి ఇక్కడ షాడో ఎఫెక్ట్ కావాలన్నమాట. ఒకసారి గీసేసాక మళ్ళీ సెకండ్ లేయర్ కూడా అదే ప్లేస్లో 2 times స్కెచ్తో డ్రా చేస్తాం. సో అందుకని చిన్ పార్ట్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయింది అది కూడా. నేనైతే డ్రాయింగ్ గీసేటప్పుడు ఇదే ఫాలో అవుతాను. ఎక్కడైతే షేడింగ్ ఎఫెక్ట్ ఉందో ఫస్ట్ అది డ్రా చేయడానికి స్టార్ట్ చేస్తాను, తర్వాత మిగిలినది అనమాట. నేను గీసేస్తున్నాను కానీ యాక్చువల్గా మీకు పెన్సిల్తో గీసిన అవుట్లైన్ కనిపించట్లేదని నాకు అర్థమైంది వీడియో మొత్తం రికార్డ్ చేశాక. ఐఎమ్ సారీ ఫర్ దాట్. మేము ఇంకా లైటింగ్ కానీ వీడియో రికార్డింగ్ ఎక్విప్మెంట్ కానీ ఇంకా అంత హైఫై ఎక్విప్మెంట్, మంచి ఎక్విప్మెంట్ వాడట్లేదు. సో ఉన్నదాంతోనే డ్రా చేస్తున్నాను, రికార్డ్ చేస్తున్నాను. అందుకని మీకు ఒక్కోసారి వీడియో బ్లర్గా అండ్ లైటింగ్ లేనట్టు, స్టేబుల్గా లేనట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఇంకా బాగా డ్రా చేయడానికి, ఫ్యూచర్లో ఇంకా మంచి లైటింగ్ పర్చేస్ చేసి దాంతో డ్రా చేయడానికి ట్రై చేస్తాను. బట్ యూ గైస్ హ్యావ్ టు సపోర్ట్ మీ ఫర్ దాట్. ఆర్ట్సీ ఛానల్ని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే నేను అనుకున్నట్టు మంచి లైటింగ్ కొనుక్కోగలుగుతాను అనమాట. ఈ డ్రాయింగ్ వచ్చేసి హాఫ్ స్పైడర్ మ్యాన్ అండ్ హాఫ్ హ్యూమన్ ఫేస్ కనిపిస్తుంది మనకి లేయర్ లాగా. సో స్పైడర్ మ్యాన్ మనం ఐస్ వరకు గ్యాప్ ఇచ్చేసి మిగతా డ్రా చేసేసాం. హ్యూమన్ ఫేస్ ఏమో బ్లూతో గీస్తున్నాను కదా, అక్కడ నోస్ పార్ట్ అండ్ ఇయర్ పార్ట్ అయిపోయింది. అండ్ మౌత్ అయితే చాలా బాగా వచ్చింది. షేడ్ కానీ ఆ టీత్ కానీ చాలా బాగా వచ్చింది. ఈ డ్రాయింగ్లో మనకి నోసే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. నోస్ జాగ్రత్తగా గీయాలి. సో నేను ఆ నోస్ దగ్గర డార్క్ షాడో కోసం నేను డార్క్ బ్లూ తీసుకున్నాను. సో 2 different బ్లూ షేడ్స్ యూజ్ చేసాం. అండ్ ఐ పార్ట్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ ఐ బ్లాక్ అవుట్లైన్ ఇచ్చేసి లోపల డాట్స్గా కనిపించేది మీకు గ్రే షేడ్ అనమాట. అది కూడా 2 different types ఆఫ్ గ్రే షేడ్స్. వార్మ్ గ్రే, అదేంటంటే కొంచెం 3D ఎఫెక్ట్ కోసం. మనం ఇంతకుముందు ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, డ్రాయింగ్ గీస్తే కాదు దానికి హైలైట్స్ ఇవ్వాలి. ఫస్ట్ అయితే మనం బ్లాక్తో అవుట్లైన్ గీసేద్దాం. బట్ దాని హైలైట్ అనేది వైట్ జెల్ పెన్తో నేను లాస్ట్లో ఇస్తాను. సో ఇప్పుడు స్పెట్స్ డ్రా చేస్తున్నా. స్పెట్స్కి కూడా మనం హైలైట్స్ ఇవ్వాలి. అన్ని హైలైట్స్ మనం లాస్ట్కి ఇచ్చేద్దాం. సో స్పైడర్ వెబ్ డ్రా చేసేసాం స్పైడర్ సూట్ మీద. అండ్ ఇప్పుడు ఐ మోస్ట్ కేర్ఫుల్ పార్ట్ అనమాట. ఐ ఒకటి బాగా వస్తే చాలు పెయింటింగ్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మనం చూడగానే మన చూపు మొత్తం నోస్, ఐస్ అండ్ టీత్ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది కొంచెం జాగ్రత్తగా నేను సన్న లైన్స్ డ్రా చేయాల్సిన దగ్గర బ్లాక్ పెన్ వాడుతున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ స్కెచ్. ఎందుకంటే స్కెచ్ పాయింటర్స్ కొంచెం లావుగా ఉన్నాయి. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ బొమ్మ ఎందుకు డ్రా చేస్తున్నాను అనుకుంటున్నారా? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు నాకు ఛాలెంజ్ ఇచ్చారు.
ఒక ఇమేజ్ తీసుకొని వచ్చి సేమ్ అదే నువ్వు గీయగలవా అని. సో నేను ఈ స్పైడర్ మ్యాన్ ఇమేజ్ చూసి సేమ్ అదే డ్రా చేయడానికి ట్రై చేస్తున్నాను. మనమే ఈ ఛాలెంజ్లో విన్ అవుతున్నాం. అండ్ ఛాలెంజెస్కి ఎప్పుడు నో చెప్పకూడదు. సో ఇప్పుడు హెయిర్ పార్ట్ గీసేస్తున్నాను. అండ్ మన డ్రాయింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ వైట్ జెల్ పెన్తో ఐ దగ్గర అండ్ స్పెట్స్కి అవుట్లైన్ ఇచ్చేసాం. టేప్ రిమూవ్ చేసేసి ఫైనల్ లుక్ ఎలా ఉందో చూద్దాం. అండ్ సిగ్నేచర్ అయిపోయింది మన డ్రాయింగ్. టడా! సో ఇదే అన్నమాట నాకు వచ్చిన ఛాలెంజ్. సో ఫర్ మోర్ ఆర్ట్ వ్లాగ్స్ కీప్ వాచింగ్ ఆర్ట్సీ జాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో ఆర్ట్ వ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్.